నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఒకటే గుబులు. పేదవాడి చేతికందే ఆ 2000 రూపాయల ఆసరాపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయా? ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని మాటిచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఉన్న పెన్షన్లకే ఎసరు పెడుతోందా? ఫోరెన్సిక్ ఆడిట్ అనే కొత్త అస్త్రంతో దాదాపు 25% పెన్షన్లను కట్ చేయబోతున్నారా? అసలు ఈ ఆడిట్ వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? మీ ఇంట్లో కారున్నా, ట్రాక్టర్ ఉన్నా పెన్షన్ రాదా? నేటి మన స్పెషల్ అనాలిసిస్ లో ఈ పెన్షన్ల రాజకీయం వెనక ఉన్న పక్కా లెక్కలను బయటపెడదాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఇంటి పెన్షన్ ముచ్చట. ప్రభుత్వం చెబుతున్న మాట ప్రకారం రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయి. అర్హత లేని వారు కూడా వేల సంఖ్యలో పెన్షన్లు పొందుతున్నారని సర్కార్ భావిస్తోంది. దీనికోసమే ఫోరెన్సిక్ ఆడిట్ ను రంగంలోకి దించారు. సాధారణంగా ఆడిట్ అంటే లెక్కలు చూడటం, కానీ ఫోరెన్సిక్ ఆడిట్ అంటే అది ఒక ఇన్వెస్టిగేషన్ లాంటిది. ఇందులో కేవలం పైపైన తనిఖీలు ఉండవు. లబ్ధిదారుడి ఆధార్ కార్డును వారి పాన్ కార్డుతో, బ్యాంక్ స్టేట్మెంట్తో క్రాస్ వెరిఫై చేస్తారు. మీ పేరు మీద లేదా మీ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని ఆస్తులున్నాయి, వాహనాల డేటాబేస్లో మీ పేరు మీద కార్లు, ట్రాక్టర్లు ఉన్నాయా అనేది టెక్నాలజీ సాయంతో చిటికెలో కనిపెట్టేస్తారు. ఇప్పటికే ఒక జిల్లాలో ఈ ప్రక్రియ మొదలైంది. అక్కడ అనర్హులను ఏరివేసిన తర్వాత అదే మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఇప్పుడు అందరినీ భయపెడుతున్న ప్రశ్న, పెన్షన్ ఎవరికి పోతుంది? ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఇంట్లో కారు లేదా ట్రాక్టర్ ఉంటే వారు ఆర్థికంగా బలంగా ఉన్నట్లు లెక్క. అలాంటి వారికి పెన్షన్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేదా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా వారి తల్లిదండ్రులకు ఇచ్చే పెన్షన్లపై వేటు పడొచ్చు. ఒక స్థాయి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పక్కా ఇల్లు ఉన్నవారిని కూడా లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. వికలాంగుల కోటాలో వస్తున్న పెన్షన్లపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో భారీగా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఫిర్యాదులు రావడంతో ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా సదరు సర్టిఫికెట్లను రీచెక్ చేయబోతున్నారు. 2026 ఏప్రిల్ నాటికి బయోమెట్రిక్ బదులు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ ఇవ్వనున్నారు. అంటే లబ్ధిదారుడు బతికున్నాడా లేదా అనేది టెక్నాలజీ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాకే డబ్బులు పడతాయి. ఇక్కడే అసలు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేయూత పథకం కింద పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిని తీసేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వం 40 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇచ్చింది. ఇప్పుడు అందులో 25% అంటే దాదాపు 10 లక్షల మందిని తగ్గించడం ద్వారా ఖజానాపై నెలకు 100 కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. లక్షలాది కొత్త దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. నిజమైన పేదవాడికి పెన్షన్ అందాలంటే అనర్హులను ఏరివేయడం తప్పనిసరి అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి పాత పెన్షన్లను తొలగించాలి అనే విధానంతో రేవంత్ సర్కార్ ముందుకు వెళుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పాత పెన్షన్లను తొలగిస్తే గాని కొత్త పెన్షన్లను ఇవ్వలేని పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరిందన్నమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కేవలం పెన్షన్లకే పరిమితం కాదు. ఇది ఒక టెస్ట్ డోస్ మాత్రమే. దీని తర్వాతి టార్గెట్ కళ్యాణ లక్ష్మి, ఉపాధి హామీ పథకాలు, చివరకు ఇంద్రమ్మ ఇళ్లు. ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల డేటాను ఫిల్టర్ చేయబోతున్నారు. దీనివల్ల మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందడం గగనంగా మారే ప్రమాదం ఉంది. రేషన్ కార్డుల ఏరివేత కూడా ఇదే పద్ధతిలో జరగచ్చు. నిజానికి అనర్హులను తొలగించడం మంచిదే. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకూడదు. కానీ పేదరికంలో ఉండి సాంకేతిక కారణాలతోనో చిన్న చిన్న పొరపాట్లతోనో నిజమైన లబ్ధిదారులు నష్టపోతే పరిస్థితి ఏంటి? ఒకరికి ఇవ్వడం కోసం మరొకరి నోటికాడి కూడు లాక్కోవడం సరైనదేనా? దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.